నీ నీడని కూడా శత్రువులు వెంటాడుతున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నువ్వు ఫంక్షన్కి వస్తే బాగుంటుంది. చావైనా బతుకైనా నీతోనే దేవా. అయినా నువ్వుండగా నాకేమవుతుంది? నీకు దూరంగా ఉంటేనే నాకు ప్రమాదం దగ్గరగా ఉంటుంది. నువ్వేం ఆలోచించకుండా పోనివ్వు. దాని చావుకు అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. కార్లో ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు కుంభుడు కార్ దగ్గర టపాసులు పేలిస్తే చాలు, కారు మీద చిన్న నుప్పురవ్వ పడ్డా దావలంలా మంటలొచ్చి క్షణాల్లో బూడిదైపోతారు. సబ్బాష్ బిడ్డా. శ్యామలా, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఈ ఫంక్షన్ అయ్యే వరకు అన్ని పనులు చేస్తూ నాతోనే ఉండమన్నానా? ఆ పార్వతితో పాటు నిన్ను చంపేస్తే పీడ వదులుతుంది. ఏంటే గుడ్లు మిటకరించి చూస్తున్నావు? పోనీలేమ్మా, వదిలే. నేను పిలిస్తేనే వచ్చింది. ఇది కూడా మీలా మా గురించి మంచి కోరుకునేదైతే పర్వాలేదండి, కానీ దీని మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. దీని మొహం చూడండి, గుంట నక్కకి కలర్ జిరాక్స్ లా ఉంటుంది. దీన్ని ఆ రాక్షసుతో చూసారేమో, సరిగ్గా చూడండి. భవానీ, భవానీ, అందరు రెడీయేనా? అఖిల కూడా 5 minutes లో రెడీ అయి వచ్చేస్తుంది. అందరూ రెడీ అవుతున్నారు బావగారు. హాయ్ డాడ్. హాయ్ నాన్న. ఇంకా మీరు రెడీ కాలేదేంటి? ఎంతసేపు డాడ్? 5 minutes లో రెడీ అయిపోతాం. భవానీ, నువ్వు వెళ్ళి పార్వతిని త్వరగా రెడీ చెయ్యి, వెళ్ళు. అలాగే. బావగారు, పార్వతి ఎక్కడ కనిపించడం లేదు. ఇంతకు ముందు కూడా బెడ్రూమ్ లోనే ఉంది, ఇప్పుడు చూస్తే లేదు. బ్రో అయితే బయటికి వెళ్ళాడు. బుధిని ఇక్కడే ఉండాలి కదా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? సరిగ్గా చూడండమ్మా, ఊరేగింపుగా అందరూ ఇప్పుడు వెళ్ళాలి కదా. సరిగ్గానే చూశానండి, కానీ ఎక్కడ కనిపించడం లేదు. చిన్నబాబు, ఒకసారి పెద్దబాబు ఫోన్ చేయి. నువ్వు సరిగ్గా చూసావు భవానీ? చూశాను బావగారు. మహి ఫోన్ చేస్తున్నాడు. పార్వతి, చెప్పు మహి. బ్రో, బుధిని కనిపించట్లేదు. భయపడకండి, నా కారులోనే ఉంది. తీసుకెళ్తున్నానని ఒక మాట చెప్పాల్సింది బ్రో. ఇక్కడ మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఏర్పాట్లు అన్నీ చూసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను మహి. అక్కడ సిచ్యువేషన్ చూసి 10 minutes లో రిటర్న్ అవుతాం. మళ్ళీ మీరు రావడం ఎందుకు? మామ్కి నేను చెప్తాను, మేమే అక్కడికి వచ్చేస్తాంలే. సరేరా. వదిన బ్రోతోనే ఉందంట డాడ్. మరిప్పుడు ఊరేగింపుగా వెళ్దాం అనుకున్నాం కదా బాబు. కరెక్టే, కానీ డాడ్ ఊరేగింపుగా వెళ్ళడం వదినకంత మంచిది కాదేమో అనిపించింది. అందుకే మనమే వస్తామని చెప్పాను. యా, చిన్నబాబు చెప్పింది కూడా నిజమే బావగారు. అక్కడే యువరాణిలా రెడీ చేయిద్దాం. ఓకే, మీరు కూర్చోండి, మీరు రెడీ వచ్చేస్తాం. పదండి. రే కుంభుడు, కంగారు పడకండమ్మా. ఇక్కడ తప్పించుకున్నా గాని
ఫంక్షన్ దగ్గర తప్పించుకోలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో దాని సావుని చూడాల్సిందే. నీ మనసుకి నచ్చి నువ్వేం చేసినా సరే మాకు అంగీకారమే. నీ గతం నీ కళ్ళ ముందుకి రాకపోతే ఇక ఇదే నీ భవిష్యత్తు. నేను చెప్పాను కదా పార్వతి, అందరూ ఎదురు చూస్తున్నది ఈ క్షణం కోసమే. అక్క, దేవా పార్వతుల్ని స్టేజ్ మీదకి తీసుకెళ్తే ఈ సుందర దృశ్యాన్ని అందరూ చూస్తారు. అప్పుడప్పుడు పిన్ని కూడా బ్రెయిన్ యూజ్ చేస్తున్నట్టుందండి. చిన్నబాబు, బాబు పదండి నాన్న. పదండి. పార్వతి, అందరికీ నమస్కారం. మేం పిలవగానే ఎన్ని పనులున్నా మా కోసం అవి వదులుకుని ఇక్కడికొచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. మీరు చెప్పిన విషయం ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మీలో చాలా మందికి తెలుసు, మా పార్వతి గతం మర్చిపోయిందని. తను మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపట్టలేదు కూడా. మీ అందరి విషయం తనకు కావాలి. మీరు తనకిచ్చే అతిపెద్ద బహుమతి ఒక్కొక్కరిగా విషయం చెప్తూ బయటపడమే. ఈ ఆనందమంతా హాహాకారాలుగా ఆర్తనాదాలుగా మారాలి రక్కుంబుడు. అది గతం మర్చిపోయినా చేరాల్సిన స్థానానికే చేరిందమ్మా. దాని మెడలో తాళిని చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతా ఉండదమ్మా. మీ అందరికీ తెలుసు, ఈ ఘట్టమనేని కుటుంబం ఎన్నిసార్లు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు తిరిగి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చాము. దానికి కారణం ఇదిగో ఈ అందమైన కుటుంబం. 7 అంతస్తుల మేడ నుంచి పెంకుటింటికి మా జీవితం మారినా కూడా అదే చిరునవ్వుతో నాకు ధైర్యాన్నిచ్చారు. మా కుటుంబం అంతా ఒకటిగా ఉండబట్టే మళ్ళీ ఈ స్థానానికి రాగలిగాం. వీళ్ళందరూ లేకపోతే ఈ అఖిలాండేశ్వరి లేదు. మేడం, ఇలాంటి నా కుటుంబం నుండి మా పార్వతిని మాకు దూరం చేస్తానంటూ ఒక రాక్షసి నాతోనే ఛాలెంజ్ చేసింది. అది ఇక్కడే ఎక్కడో గుంట నక్కల అవకాశం కోసం కాచుకుని కూర్చునుంటుంది. నా పార్వతి ప్రాణాలు తీస్తాను అన్నదాన్ని పట్టుకున్నాకే మా పార్వతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను. ఓయ్, ఎక్కడున్నావు? నీ గురించే నేను మాట్లాడుతున్నాను. గుర్తు పెట్టుకో, నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ఈ స్టేజ్ పైకి లాక్కొచ్చిన తర్వాతే మా పార్వతితో కేక్ కట్ చేయిస్తాను. యూ హ్యావ్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం. ఏ దేవుడు, ఆ తర్వాత ఏ దేవుడు నిన్ను కాపాడలేడు.
కుంపుడు దాని గొంతులో పౌరుషం ఆవేశం చూసినావా? అది చప్పంగా సల్లారిపోవాలా. అదే స్టేజీ పైన పార్వతి శవాన్ని పెట్టుకుని ఎక్కి ఎక్కి అఖిలాండేశ్వరి ఏడవాలా. అది నేను చూడాలా. రా పార్వతి. ఆ దేవుడు నిన్ను కాదమ్మా కాపాడలేంది, ఆ పార్వతిని. ఆ రాక్షసి ఘట్టమనేని అఖిలాండేశ్వరి పంజా నుంచి ఎలాగూ తప్పించుకోలేదు. ఈ ఫంక్షన్ని ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి తీసుకెళ్లే ముందు ఏది నీ నోటితో ఓ మంచి మాట చెప్పు బంగారం. ఏది ఓ మాట చెప్పు. అవునా? బంగారం, నువ్వు తప్పుగా విన్నావా, నేను తప్పుగా చెప్పానా? నేను అడిగిందో మంచి మాట. మాటల కన్నా మంచి భావాన్ని ముద్దుతోనే కదా చెప్తారు మావా. ఆ వావ్, సూపర్. సూపర్. ఈ శ్యామల ఎక్కడ చచ్చిందో ఏంటో, నా పక్కనే ఉండవే అంటే ఎక్కడికెళ్ళిందో ఏంటో. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నిన్ను ఈ కుటుంబానికే కాదే, శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఎక్కడుంది ఇది?
ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? బాగా రెడీ అయ్యి ఎలిజబెత్ రాణిలా నిలబడ్డావు. నువ్వు మేం చెప్పిన పని చేయడానికి వచ్చావు. ఏదో ఈ ఇంటి కోడల్లాగా నీకేం పట్టనట్టు ఇక్కడున్నావు. కోడల్లాగా ఏంటి, కోడల్ని అవ్వడానికేగా వచ్చాను. మీ అందరూ ఆనందంగా ఉంటే మీ మధ్య నేనెందుకని ఇక్కడ ఉన్నాను మేడం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆపుతావా నీ నంగనాచి మాటలు? బాబు ఏడుస్తున్నాడు. వీడి ఏడుపు గాని నాకు మళ్ళీ వినిపించిందో నిన్ను ఇక్కడే పాతి పెట్టేస్తాను. అలాగే ఓ మేడం. బాబు ఏడుస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో. అలాగే. పెద్దబాబు, ఏమైంది? ఏదైనా క్లూ దొరికిందా? ఒక ప్రాణం పోయిందమ్మా. ఏంటి పెద్దబాబు నువ్వనేది? పార్వతిపై ఎవరు అటాక్ చేశారో ఇంకా తెలియలేదు. కానీ పార్వతి ఎక్కువసేపు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదమ్మా. వీలైనంత త్వరగా ఫంక్షన్ పూర్తి చేసుకుని మనం వెళ్ళాలి. అలాగే పెద్దబాబు, నువ్వు చెప్పేది నిజమే. తనెవరో తెలుసుకోవడం కోసం పార్వతి ప్రాణాల్ని పణంగా పెట్టలే. దాన్ని దోషిగా నిలబెట్టి పార్వతి చేత కేక్ కట్ చేయించాలి అనుకున్నాను. అది జరిగేలా లేదు. త్వరగా ఫంక్షన్ కంప్లీట్ అయ్యేలా చెయ్యి. సరే అమ్మా. సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరంటే నేను పేరు చెప్పను, మీ అందరికి ఒక మంచి సర్ప్రైజ్. మీరే చూస్తారు కదా. స్పెషల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. స్పెషల్ సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్. ఓకే, లెట్స్ క్లాస్ ఫర్ ద స్పెషల్ పర్ఫార్మెన్స్. అరే కుదురుగా ఉండన్ రోహో, నా ఇంజిన్ మీదే
It's a